మా షిప్ సింగపూర్ దగ్గర ఉంది. నిన్న సునామీ టైంలో ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. రష్యాలో అంత పెద్ద భూకంపం రాగానే సునామీ వార్నింగ్స్ చాలా కంట్రీస్ లైక్ ఈస్ట్ చైనాకి, జపాన్కి, ఈవెన్ హవాయ్ ఇటువంటి ఐలాండ్స్కి, అమెరికాకి కూడా సునామీ అలర్ట్స్ వెళ్ళాయి. చాలా అప్రమత్తంగా ఎంతో లక్షల మందిని సేఫ్ ఏరియాస్కి తీసుకెళ్లారు. సో నార్మల్గా అందరికీ ఉండే డౌట్ ఏంటంటే సముద్రంలో ఉన్న మెర్చెంట్ నేవీ షిప్స్కి కానీ, ఫిషింగ్ షిప్స్కి కానీ ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఆ భూకంపం వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సో షిప్లో ఉన్న వాళ్ళకు కూడా ఏమీ అవ్వలేదు. ఈ వీడియో ఏదో హైలైట్ చేసి మేము షిప్లో ఫుల్ భయంకరంగా ఏదో అయిపోతుంది మాకు అని భయపెట్టే ఉద్దేశంతో చేయట్లేదు, వ్యూస్ కోసం చేయట్లేదు. జస్ట్ నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి అద్వితి ఊరికే ఫోన్ చేసి ఎట్లున్నావు, షిప్ ఎట్లుంది అంటే మన మీడియా కూడా ఎలా ప్రజెంట్ చేస్తుంది అంటే సునామీ అనగానే ఇక ఒకప్పుడు జరిగిన కొన్ని ఈవెంట్స్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందేమో కానీ అంత నెగిటివ్గా అయితే ఇప్పుడు లేదు. ఇంకొందరు యూట్యూబర్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ కొందరు ప్రిడిక్ట్ చేసిండ్రు ఈ ఇయర్లో ఈ డేట్కే వస్తుంది అన్నట్టు ఈరోజు సునామీ వచ్చింది, ఇంకా ఏదో ఘోరం జరుగుతుంది అని వ్యూస్ కోసం రకరకాలుగా పిచ్చి పిచ్చి వ్యూస్ తోటి ఆ జనాల్ని భయపెడుతున్నారు. సో మెర్చెంట్ నేవీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఏదైనా కానీ షిప్లో ఉన్నారు, ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, ఆ టెన్షన్ ఉంటుంది. మేము ఎలాగో షిప్లో ఉంటాం, మేము ధైర్యంగా ఏదో ఒకటి వర్క్ చేసుకుంటాము, మైండ్ బిజీగా ఉంటుంది. కాకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే టెన్షన్ ఇట్లా పక్కనున్న దగ్గర నుంచి వెళ్ళి అక్కర్లేని విషయాలన్నీ విని కొంచెం భయమైతే ఉంటుంది. అద్వితికి నేను నచ్చ చెప్పిన ఏం టెన్షన్ పడక అంత సేఫ్గానే ఉంది, కావాలంటే చూడు వీడియో నేను టైం ల్యాప్స్లో పెట్టిన ఎట్లుంటుందో ఇట్లాంటి సునామీ టైంలో. వెదర్ కొంచెం రఫ్ అవుతుంది, వాన పడ్డది, కొంచెం యాంకర్లో ఉన్నాం మేము. సో యాంకర్లో ఉన్నప్పుడు సింగపూర్ దగ్గర ఉంది షిప్. సో మలేషియాలో కూడా అలర్ట్స్ వచ్చాయి. సో యాంకర్ డ్రాగ్ అవ్వకుంటూ ఎంత మూవ్ అవుతుందో చూడండి. ఈవెన్ నైట్ టైంలో కూడా నేను క్యాప్చర్ చేశాను. ఈ వీడియోలన్నీ తీస్తున్నప్పుడు మళ్ళీ అద్వితి ఏంటంటే నీకు కొంచెమైనా భయం ఉందా, నేను అకామిడేషన్ నుంచి బయటికి రావద్దని చెప్పినా కదా, వీడియోస్ ఎందుకు తీస్తున్నావు ఇటువంటి టైంలో అని చెప్పి అన్నది. నేను అన్నాను అంత రిస్క్ లేదు కాబట్టి నేను వీడియో తీసినాను అని చెప్పి. ఈ వీడియో ఇంకా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అద్వితీయే ఇంత భయపడుతుంటే నేను వీడియోస్ చూపెట్టి మరీ తనకి నచ్చ చెప్తున్నాను. చాలామంది మెర్చెంట్ నేవీ ఇట్లా షిప్లో పనిచేసేటోళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ రిలీఫ్ దొరకాలన్న ఉద్దేశంతో షిప్లో అంత ఇబ్బందికరంగా ఏముండదు. దాని ఇంపాక్ట్ మ్యాక్సిమం సునామీ లాంటిది వస్తే తీర ప్రాంతాల్లో ఎక్కువ అలలతోటి ల్యాండ్ దగ్గర బీచ్లలో ఉంటున్న వాళ్ళకి, రిసార్ట్లలో, ఇంకా దగ్గర ఇళ్లలో నీళ్లు చేరి అక్కడ ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆల్రెడీ సముద్రం లోపల ఉన్న మాకంతే ఇంపాక్ట్ ఉండదు. ఇక్కడ చూడండి యాంకర్లో ఉన్నాం మేము, ఇప్పుడు లైట్లు వేసి ఉన్నాయి. సో ఆ లైట్లకి ఆ వర్షం చినుకులు ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి. ఫుల్ గాలి ఫోర్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. సైక్లోన్లో ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది. యాక్చువల్గా పెళ్ళి ఆల్మోస్ట్ 7 years అయింది. ఇప్పటివరకు ఇట్లాంటి సునామీ వార్నింగ్స్ ఎప్పుడు వినలేదు అద్వితి నేను షిప్లో ఉన్నప్పుడు. సో కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది ఎవరికైనా. మామూలుగా షిప్పింగ్ ఫీల్డ్లో ఇట్లాంటి అలర్ట్స్ కానీ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఆ రూట్ని డైవర్ట్ చేసుకుంటాం, ఆ ఏరియాని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ అవాయిడ్ చేయలేని పరిస్థితిలో షిప్ నడపకుండా యాంకరేజ్ అయినా ఉంచుతాము, మొత్తం స్పీడ్ తగ్గించి అది ఎట్లా డ్రిఫ్ట్ అయితే అట్లా డ్రిఫ్ట్ అయ్యేటట్టు చూస్తాం. కాకపోతే ల్యాండ్ దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్త పడతాం. మీరు లైవ్లో చూడొచ్చు అక్కడ మేఘాలు, కింద సముద్రము, ఆ చినుకులు పడడము, మొత్తం ఆ క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది ఆల్ ఆఫ్ యూ సడన్ ఈ 2 daysలో. ఇంత టెన్షన్ వాతావరణంలో నేను వీడియో తీస్తున్నాను. సడన్గా పవరం ఎట్లుందా అని చెప్పి డౌట్ వచ్చింది. సో 2-3 కలిసి గాలి ఎక్కువ ఉంది. సో మా షిప్ వెనకాల పాటలో ఆ పవరానికి ఒక కేజీ టైప్ ఏర్పాటు చేసినాం అనమాట. అక్కడికి వెళ్ళి చూడగానే పాపం నిజంగా అది ఉల్టా అయిపోయి వణుకుతుంది అనమాట. అయ్యో పాపం అనిపించింది. వెంటనే దాన్ని ఇంకొంచెం చల్లగా లేకుండా నార్మల్గా వెచ్చగా ఉండే ప్లేస్లో దాన్ని పెట్టి దాని బయట ఒక కవర్ లాగా పెట్టి, అంటే డైరెక్ట్ చల్లగాలి దానికి తగలకుండా ప్రొటెక్షన్ టైప్ ఏర్పాటు చేస్తున్నాం అనమాట. పాపం చూడండి అది వెయిట్ చేస్తుంది మా కోసం. అంటే అరే వీళ్ళు ఇప్పటికైనా గుర్తుపెట్టుకున్నారు నన్ను చూడడానికి వచ్చిందో అని చెప్పి అట్లాంటి ప్లేస్ నుంచి ఇంకో ఇక్కడ వామ్గా ఉంటుందని చెప్పి దీంట్లో పెట్టి మళ్ళీ దాని మీద ఒక కవర్ కూడా పెడుతున్నాం అనమాట. సో ఆ మాత్రం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మాకున్న ఒకే ఒక్క ఎంటర్టైన్మెంట్, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళతోటి ఆడుకుంటూ టైంపాస్ చేస్తాం చూడు. మా షిప్ మొత్తానికి
ఈ చిట్టి పావురము అంత కేర్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇదే షిప్లో ఉన్నప్పుడు అది పుట్టింది. సో చిన్నప్పటి నుంచే ఆల్మోస్ట్ ఇప్పుడు దాని ఏజ్ 3 months. ఈ పావురంతో ఆడుకోవడానికి కూడా ఇంకా 3-4 పావురాలు వేరే షిప్స్ నుంచి వస్తున్నాయి. మేము రెగ్యులర్గా ఫుడ్ పెడుతున్నామని చెప్పి ఆల్మోస్ట్ మా షిప్లోనే ఉంటున్నాయి ఆ పావురాలు కూడా. నిజం చెప్పాలంటే పావురాన్ని మేము ఏదో కాపాడుతున్నాము, దానికి ఫుడ్ పెడుతున్నాము, ఏదో గొప్ప పని చేస్తున్నాము అన్న ఫీలింగ్లో మేము అస్సలు లేము. ఇండైరెక్ట్గా అదే మాకు హ్యాపీనెస్ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున లేవగానే మొత్తం మనము చలికాలంలో వర్షాకాలంలో మొత్తం ఇక నిద్ర లేవబుద్ధి కాదు చూడు, అట్లా అనిపించింది మాకు. క్లైమేట్ మొత్తం చల్లగా, అంటే మీ అందరికీ ఆ ఫీలు ఇప్పుడు తెలిసే ఉంటుంది కదా, మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, మబ్బుగా ఉంటుంది చూడు, అట్లుంది ఫీలింగ్ మాకు. ఏం చెప్పాలంటే ఈ వీడియోని ఇంకొంచెం హైలైట్ చేసుకుంటూ వ్యూస్ కోసం అయ్యో నిజంగా మాకు భయం అవుతుంది, అసలు మేము బతుకుతామా లేమా అని చెప్పి పెట్టొచ్చు. బట్ టు టెల్ ఫ్రాంక్లీ ఏ వీడియోలోనూ హైప్ క్రియేట్ చేసి వ్యూస్ కోసం వీడియో చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. కాకపోతే రియల్గా ప్రపంచం మొత్తం వణికిపోయింది ఈ సునామీకి. ఎందుకంటే రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. జపాను, అమెరికాలోనూ చాలామంది భయపడ్డారు ఎగిసిపడ్డ రాకాసి అలల వల్ల. వివిధ దేశాల్లో అయితే హెచ్చరికలు ఎన్నో జారీ చేశారు. భయంతో పరుగులు పెట్టిన జనం. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు. ఎందుకంటే రష్యాలోని సకాలిన్ ప్రాంతం సెవిరో కుర్సిల్స్కో బుధవారం సునామీ అలలు చెలరేగి కల్లోలంగా మారిన సముద్ర తీరం. నిజంగా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో. ఇప్పుడున్న హైటెక్ టెక్నాలజీ తోటి ముందే సునామీలను కనిపెడుతున్నాము, అందరినీ జాగ్రత్తగా సేఫ్ లొకేషన్స్కి తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. మీకు విషయం తెలుసా, తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు వేల్స్ నిజంగా వచ్చాయంట. సునామీ దెబ్బకు తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చాయి. సముద్రంలో కల్లోలంలో నీటి మధ్యలో ఉండాల్సిన అవి తీరంలోకి విసిరేసినట్టు పడ్డాయి. జపాన్లోని చింబా తీరంలో వాటి దృశ్యాలు సోషల్ మీడియాలో అయితే వైరల్గా అయ్యాయి. నేను అప్పటికి అద్వితికి చెప్పినా, నువ్వు టీవీ కానీ సోషల్ మీడియాలో సునామీకి సంబంధించిన వీడియోలు చూడకు, భయపడతావని. ఈ సునామీ వల్ల మన ఇండియాకి ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ చెప్పింది. మీరందరూ సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఆ భూకంపం వచ్చిన టైంలో మొత్తము ఎట్లా ఊగిందో అని చెప్పి. రష్యాలో అయితే కొన్ని ఫిషింగ్ బోట్లు కూడా మొత్తం కొట్టుకుపోయినాయంట. అదృష్టం కొద్దీ ఫిషర్మెన్లు ఎవరు లేరు అందులో. ఈ భూకంపం కారణంగా రష్యాలో క్లుచెస్కాయా సోప్కా అగ్నిపర్వతం నుంచి లావా ప్రవహిస్తుంది. 4 months కాంట్రాక్ట్ అని వెళ్ళావు, ఆల్మోస్ట్ నియర్లీ 5 months అవుతుంది. కంపెనీ వాళ్ళతో మాట్లాడి దిగొచ్చు కదా, ఊరికే సునామీలు ఎర్త్క్వేక్లు అని చెప్పి ఆ టెన్షన్ నాకు అవసరమా చెప్పు. ఇగో మానసి కూడా ఊరికే నాన్న అని కలవరిస్తుంది. కామ్గా కంపెనీ వాళ్ళతో మాట్లాడి సైన్ ఆఫ్ చేసుకొని వచ్చేసా ఇంటికి.